బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో యానం పట్టణంలో 4 పుదుచ్చేరి నుండి వచ్చిన 4 అదనపు బలగాలతో కవాతు నిర్వహించారు. వచ్చే ఎలక్షన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పునీత్ రాజ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వేట్లపాలెం బాణసంచ ప్రమాదంలో గత నెల 28న ప్రమాదం జరిగిన రోజు 20 మంది సజీవ దహనం, మరో 9 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య 29కి చేరుకుంది. దురదృష్టకరమైన సంఘటనపై నేపథ్యంలో నిబంధనలు పాటించని మందుగుండు బాణసంచా తయారీ స్థావరాలపై శుక్రవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేసి నిబంధనలు పాటించిన బాణసంచా మందుగుండు సామాగ్రి తయారు చేసే స్థావరాలను కఠిన చర్యలు తప్పవని అన్నారు. కొత్తపేటలోని దర్గా ఫైర్ వర్క్స్ యాజమానితో మాట్లాడుతూ కార్మికులకు కనీస అవసరాలు ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచారా లేదా అని జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా స్వయంగా ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, స్థానిక ఎస్ఐ సురేంద్ర పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వేట్లపాలెం బాణసంచ ప్రమాదంలో గత నెల 28న ప్రమాదం జరిగిన రోజు 20 మంది సజీవ దహనం, మరో 9 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య 29కి చేరుకుంది. దురదృష్టకరమైన సంఘటనపై నేపథ్యంలో నిబంధనలు పాటించని మందుగుండు బాణసంచా తయారీ స్థావరాలపై శుక్రవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేసి నిబంధనలు పాటించిన బాణసంచా మందుగుండు సామాగ్రి తయారు చేసే స్థావరాలను కఠిన చర్యలు తప్పవని అన్నారు. కొత్తపేటలోని దర్గా ఫైర్ వర్క్స్ యాజమానితో మాట్లాడుతూ కార్మికులకు కనీస అవసరాలు ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచారా లేదా అని జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా స్వయంగా ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, స్థానిక ఎస్ఐ సురేంద్ర పాల్గొన్నారు. మెటాలిక్ కదా ప్రెషర్ ఎట్లా మెజర్ చేస్తారు మీరు? కరెక్ట్ ప్రెషర్ ఉందా లేదా అంటే మనకి హ్యాండ్లో తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది హ్యాండ్లో? ఇది ఒకటే ఇక్కడ ఎంత చేసినప్పుడు ఇక్కడే చేస్తారు కదా. ఇక్కడ చూపిస్తారు ఇక్కడ లైసెన్స్ పెట్టి అంటే అవును సార్. స్మెల్ వస్తుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిన్యూ అయిందా ఇది? ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరు, స్మెల్ వస్తున్నాయి కదా? లేదు సార్. ఎక్కడ ఉంది మీ మెటీరియల్ అంతా? మెటీరియల్ లేదు సార్, మొత్తం అంతా ఎక్కడ తాళ వేసారు అంటే అక్కడ స్టోరేజ్ చేస్తూ ఉంటారు కదా? లేదు సార్, మొత్తం ఆపేసాను. ఇక్కడ ఉంది లేదా?
సార్ అంటే ఇప్పుడు లేదు కదా మీరు పెట్టట్లేదు కదా కన్నడ జిల్లాలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అది తర్వాత ఇది మన జిల్లాలో కూడా ముందుగా రాయవరంలో కూడా ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో. సో అది తర్వాత మన సైడ్ నుంచి ఒక కాంప్రిహెన్సివ్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీనివల్ల మేము ఇక్కడ వచ్చి నేను మన ఆఫీసర్స్తో పాటు ఇక్కడ వాళ్ళు అంత సేఫ్టీ ప్రికాషన్స్ అంతా సరిగా తీసుకుంటున్నారా లేదా అది అంతా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే వాళ్ళు వాట్ ఆర్ ద డిస్టెన్స్ నార్మ్స్ అండ్ ఇది రా మెటీరియల్స్ ఎట్లా తీసుకువస్తారు, ఎట్లా పెడతారు ఇక్కడ, అంటే ఇది ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్స్ సరిగా ఉందా లేదా అది అంతా చెక్ చేయడం జరిగింది. సో అది మనం అది కాంప్రిహెన్సివ్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి విల్ సెండ్ టు ద కన్సర్న్ అథారిటీస్. ఇది మిగతా రెవెన్యూ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసి విల్ మేక్ షూర్ దట్ ఇక్కడ అంత సేఫ్ ప్రజెంట్గా అన్ని యాజ్ పర్ డైరెక్షన్స్ ఫ్రమ్ అబవ్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ ఇన్ ద క్లోజ్ కండిషన్ ఓన్లీ. బట్ ఫ్యూచర్లో కూడా ఇది ఇక్కడ దే షుడ్ ఫాలో ఆల్ ది సేఫ్టీ ప్రికాషన్ దట్ విల్ మేక్ షూర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్. కంటిన్యూస్గా ఇది అంత చెకింగ్స్ కానీ ఇన్స్పెక్షన్స్ కానీ అంత కంటిన్యూస్గా చేస్తాము. విల్ మేక్ షూర్ దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అండి. పోలవరం జిల్లా రంపచోడవరం గంగవరం మండలం ట్యాంక్ బీడ్ సమీపంలో పులికొండ ప్రాంతంలో గత 2 రోజులుగా పెద్ద పులి సంచారం. పోలవరం జిల్లా రంపచోడవరం గంగవరం మండలం ట్యాంక్ బీడ్ సమీపంలో పులికొండ ప్రాంతంలో గత 2 రోజులుగా పెద్ద పులి సంచారం. పులిని బంధించేందుకు ట్యాంక్ బీడు అటవీ ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీం. పులిని బంధించేందుకు ఆవులను అటవీ ప్రాంతంలో వదిలిన ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సభ్యులు. డ్రోన్లు, ట్రాకింగ్ పరికరాల ద్వారా 24 గంటలు ట్రాకింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. ఎక్కడి నుంచి రాజబొమ్మంగి రేంజ్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సి రాయవరం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి వైజాగ్కు నీరు అందించే ఏలేరు కాలువలో పడింది. వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు కాలువలో గల్లంతయ్యారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సి రాయవరం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి వైజాగ్కు నీరు అందించే ఏలేరు కాలువలో పడింది. వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు కాలువలో గల్లంతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్ ద్వారా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలేశ్వరంకు చెందిన వీరు రమణయ్యపేట నుంచి ఏలేశ్వరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు శ్రీ పుణ్యమూర్తుల
రామచంద్ర స్వామి శ్రీమతి సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు శ్రీ పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి శ్రీమతి సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో సుమారు 60 లక్షల విలువ గల మకర తోరణం తయారు చేయించి సమర్పించారు. ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావుకి అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత స్వామివారికి మకర తోరణాన్ని అలంకరించారు. పోలవరం మండల పరిధిలో గుత్తినదీవి జి వేమవరం గ్రామాల్లో కొలువైన సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా చేశారు. పోలవరం మండల పరిధిలో గుత్తినదీవి జి వేమవరం గ్రామాల్లో కొలువైన సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా చేశారు. ఉత్సవాలు చివరి రోజున శుక్రవారం ఆలయం వద్ద అమ్మవారికి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన అమ్మవారి జాతర మహోత్సవాలు 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. అందరినీ తీసేస్తానండి. పెట్టవా? మరి నేనేం చేయలేను ఇంకా. తీసేయండి తీసేయండి.
ఈ రోజు నేను ఉన్నానండి. ఏమండి ఈ రోజు నేను బ్యాంక్ పనుల మీద వెళ్తాను. ఈ రోజు మీరు చూసుకోవాలండి. నేను ఉన్నాను అని చెప్పాను కదండి మీకు. మసీదుకి వెళ్ళాలి కదా, చెప్పాలి కదండి. ప్రతి వారం వెళ్తారు కదండి. నేను చెప్పాను కదండి చెప్పినప్పుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.